శ్రీ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీతా అథ త్రయోదశోऽధ్యాయः. క్షేత్రజ్ఞ విభాగయోగः. 13వ అధ్యాయము క్షేత్రజ్ఞ విభాగయోగము. అర్జున ఉవాచ ప్రకృతిం పురుషం చైవ క్షేత్రం క్షేత్రజ్ఞమేవ చ ఏతద్వేదితుమిచ్ఛామి జ్ఞానం జ్ఞేయం చ కేశవ. అర్జునుడు అనెను, కేశవ, ప్రకృతి పురుషులను గూర్చియు క్షేత్రజ్ఞులను గూర్చియు జ్ఞాన జ్ఞేయముల గూర్చియు తెలుసుకొనగోరుచున్నాను. కొన్ని గ్రంథములలో ఈ శ్లోకము కానరాదు. గీత మోక్ష సప్తసతి అయినను కావున 700 శ్లోకములు మాత్రమే ఉండవలెననియు ఒక సంప్రదాయము కలదు. ఈ శ్లోకముతో కూడా 701 శ్లోకములగుటచే వదిలివేయుటకు ఇతర శ్లోకముల కంటే ఇదియే మిక్కిలి అనుకూలమైనదని దీనిని లుప్తము చేయుదురు. శ్రీ భగవానువాచ ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే ఏతద్యో వేత్తి తం ప్రాహుః క్షేత్రజ్ఞ ఇతి తద్వితదాః. భగవానుడు చెప్పెను, కౌంతేయ, ఈ శరీరము క్షేత్రమని చెప్పబడును. దీని నెరుగువాడు క్షేత్రజ్ఞుడని తెలిసినవారు నుడువిదురు. క్షేత్రమన పొలము కృషి సలిపి ధాన్యాది ఫలమును పొందునట్లే మానసిక క్షేత్రమున కృషి సలిపి ఈశ్వర ప్రాప్తియను ఫలితమును పొందగలుగుటచే గాబోలు పెద్దలి శరీరమును క్షేత్రమనిరి. ఈ క్షేత్రము నుండి దీని నెరుగువాడు అనగా లోని చైతన్యాంశ క్షేత్రజ్ఞుడు అనబడును. క్షేత్రజ్ఞం చాపి మాం విద్ధి సర్వక్షేత్రేషు భారత క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యజ్ఞానం మతం మమ. అర్జున, అన్ని క్షేత్రములందును క్షేత్రజ్ఞుడును నేనే అని తెలుసుకొనుము. క్షేత్రములను గురించిన జ్ఞానమేదియో అదియే నిజముగా జ్ఞానమనదగినది. తత్క్షేత్రం యచ్చ యాదృచ్ఛ యద్వికారీ యతచ్చ యత్ సచయో యత్ప్రభావచ్చ తత్సమాసేన మే శృణు. ఆ క్షేత్రమేదియో ఎట్టిదో ఎందుండి వచ్చినదో దానిని కారము లేవో ఆ క్షేత్రజ్ఞుడెవరో అతని ప్రభావమెట్టిదో సంగ్రహముగా తెలిపిద వినుము. ఋషిర్బుద్ధిర్బాహుధా గీతం ఛందోభిర్విధై పృథక్ బ్రహ్మసూత్రపదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. ఈ జ్ఞానము ఋషులచే అనేక ప్రాకారముల నిరూపించబడినది. అట్లే వివిధములను వేదమంత్రములచే వేరువేరుగా వివరించబడినది. మరియు కార్యాకారణ భావముతో యుక్తియుక్తముగా బ్రహ్మసూత్రములందు ఈ జ్ఞానము నిశ్చయముగా సువ్యక్తమనర్పబడినది. తీర్థములు సేవింపబోవు యాత్రికుల సాకార్యార్థము మార్గదర్శకములగు పుస్తకములున్నట్లే జీవుని పరలోకయాత్రకు వలయు సాధన సామగ్రులను సమకూర్చుటకు వేదశాస్త్ర పురాణ ఇతిహాసములు అనడి 4 రకముల ప్రమాణ గ్రంథములను సంగ్రహించి మహర్షులు ముఖ్యముగా 3 గ్రంథములను ప్రమాణములుగా నేర్పరిచితిరి. వీనినే ప్రస్థానత్రయమందురు. ప్రస్థానమనగా ప్రయాణము, మహాప్రస్థానమనగా పరలోకయాత్ర, మహాభారతము మహాప్రస్థాన పర్వము చూడుడు. ఆ గ్రంథములే మన 1 ఉపనిషత్తులు, 2 బ్రహ్మసూత్రములు, 3 భగవద్గీత,
ఉపనిషత్తులలో పలు తావులందు వేరువేరుగా చెప్పబడిన వేదాంత విషయములను వ్యాసమహర్షి సమన్వయపూర్వకముగా కార్యకారణ భావ నిరూపణతో 575 సూత్రములతో వివరించెను. వీనినే బ్రహ్మసూత్రములనియు వేదాంత సూత్రములనియు ఉత్తర మీమాంస శాస్త్రమనియు అందురు. సూత్రమనగా బహుళార్థమును మిక్కిలి తక్కువ మాటలతో చెప్పెడి వాక్యము. వీనిలో ఉపనిషత్తులు శ్రవణము చేసిన చాలు అనియు బ్రహ్మసూత్రములు మనమను చేయవలెననియు భగవద్గీతను నిత్య జీవితంలో ఆచరించవలెననియు పెద్దలందురు. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛాద్వేషసుఖం దుఃఖం సంఘాతచ్చేతనాధృతిః ఏతత్ క్షేత్రం సమాసేన సవికారముదాహృతం. మూల ప్రకృతి లేక అవ్యక్తము, మహాద్బుద్ధి, అహంకారము, పంచమహాభూతములు, వాటి గుణగుణములు, శబ్దాదులు, 10 ఇంద్రియములు, రాగద్వేషములు, సుఖదుఖములు ఒకచో వీటన్నింటి కలయిక చైతన్యత్వము, స్థైర్యము, ఇవి అన్నీయూ కూడి క్షేత్రమనబడును. ఇప్పుడు వికార సహితముగా క్షేత్రము సంగ్రహముగా నిర్వహించబడింది. అమానిత్వమదంభిత్వం అహింసా క్షాంతిరార్జవం ఆచార్యోపాసనం శౌచం స్థైర్యమాత్మవినిగ్రహః ఇంద్రియార్థేషు వైరాగ్యం అనహంకార ఏవ చ జన్మ మృత్యుజరా వ్యాధి దుఃఖదోషానుదర్శనం ఆసక్తిరనభిర్ష్వంగః పుత్రధారా గృహాదిషు నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు. మయి చానన్యయోగేన భక్తిరవ్యభిచారిణీ వివక్తదేశసేవిత్వం అరతిర్జన సంసది ఆధ్యాత్మజ్ఞాననిత్యత్వం తత్వజ్ఞానార్థదర్శనం ఏతత్ జ్ఞానమితి ప్రోక్తం అజ్ఞానం యదతోన్యథా.